श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడాను 9 సర్గలు పూర్తి చేసి 10వ సర్గలో 13వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 14 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శీఘ్రం వరయ ధర్మజ్ఞ వరో యస్తేభికాంక్షితః కంతే కామం కరోమ్యజ్జ నవృధాతే పరిశ్రమ. ధర్మాలు బాగా తెలిసినవాడా, నీకు ఇష్టమైన వరం కోరుకోయా, నీకు ఇప్పుడు నేను ఏమి వరం ఇవ్వాలో చెప్పు, నీ తపస్సు వ్యర్థం కాకూడదు అన్నాడు. ఎవరో చెప్పాలి. ఎవరన్నారు? బ్రహ్మగారు దశగ్రీవుడి యొక్క తపస్సుకు మెచ్చి అన్నాడు. అథా బ్రవీద్ దశగ్రీవ ప్రహృష్టేనాంతరాత్మన ప్రణమ్య శిరసా దేవం హర్షగద్గతయా గిరా. అప్పుడు దశగ్రీవుడు సంతోషించిన మనస్సుతో తల వంచి బ్రహ్మదేవుడికి నమస్కరించి సంతోషంతో ఇలా అన్నాడు. భగవన్ ప్రాణినాం నిత్యం నాణ్యత్ర మరణాహృదయం నాస్తి మృత్యు సమః శత్రు అమరత్వమహం వృణే పుజురా. నా ప్రాణులకి మరణం తప్ప మరి దేని నుండి భయం లేదు. ఎందుకంటే మృత్యు అంత శత్రువు వేరే వాళ్ళు లేడు. కాబట్టి మృత్యువు లేకుండా నాకు వరం ఇవ్వు. ఏవముక్తస్తదా బ్రహ్మ దశగ్రీవమువాదః నాస్తి సర్వామరత్వంతే వరమన్యం వృణీష్వమే. ఆ మాటలు విని బ్రహ్మదేవుడు రావణాసుడితో అన్నాడు, నీకు పూర్తిగా మరణం లేకుండా అనేది లేదు, అలా ఇవ్వలేను నేను, మరొక వరం ఏదైనా కోరుకో. ఏవముక్తే తదా రామ బ్రహ్మణా లోకకర్తృనా దశగ్రీవోవాచేదం కృతాంజలి రథాగ్రత. అప్పుడు దశగ్రీవుడు అంజలి గడ్డించి మళ్ళీ అన్నాడు, సువర్ణ నాగయక్షాణం దైత్యదానవ రక్షసాం అవధ్యోయం ప్రజాధ్యక్ష దేవతానాంచ శాశ్వత నహి చింతా మమాన్యేషు ప్రాణిష్వమర పూజిత తృణభూతా హి తే మన్యే ప్రాణినో మానుషాదయ. ఓ ప్రజాపతి, నన్ను పక్షులు గాని, నాగులు గాని, యక్షులు గాని, దైత్యులు గాని, దానవులు గాని, రాక్షసులు గాని, దేవతలు గాని చంపకుండా ఉండే వరం ఇవ్వు. అలానే నాకు ఈ ప్రాణులు తప్పితే ఇతర ప్రాణుల గురించి భయం లేదు. మనుషులందరూ నాకు గడ్డిపోచ ఉండేవాళ్ళు అన్నాడు. రేపు మనం 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. అమ్మా, ఏంటి కూర్చోలేదా? यहीं मिलता ना, यहीं ये डोर दिख रहे ना, इधर से डोर दिख रहे ना. पार्वती इधो ये अम्माई को कोबर का एक इवु वेल्लू नीचे जाओ, गेट के पास, गेट का बाजू रूम